అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో కొలువై ఉన్న ద్వారకా తిరుమల అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం. తిరుమల తిరుపతికి వెళ్ళి తమ మొక్కుబడులు చెల్లించుకోలేని భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని భక్తులు ఎంతో భక్తితో చిన్న తిరుపతి అని పిలుచుకుంటారు. శేషాద్రి కొండపై వెలిసిన ఈ ఆలయానికి కొన్ని శతాబ్దాల విశిష్టమైన స్థల పురాణ చరిత్ర ఉన్నాయి. ద్వారకా తిరుమల క్షేత్ర వివరాలు చరిత్ర గురించి తెలుసుకుందాము. ద్వారకా తిరుమల అనే పేరు ఎలా వచ్చింది? కృతయుగంలో ద్వారక అనే మహర్షి శ్రీ మహావిష్ణు అనుగ్రహం కోసం ఈ కొండపై కఠోరమైన తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ ఒక చీమల పుట్ట నుండి స్వయంభువుగా ప్రత్యక్షమయ్యారు. ద్వారకా మహర్షి చేత వెలుగు తీయబడి ఆయన పేరు మీదుగానే ఈ ప్రాంతానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. ఒకే గర్భగుడిలో రెండు విగ్రహాలు విశిష్టత. ఈ ఆలయంలోని అత్యంత అద్భుతమైన మరియు అరుదైన విశేషం ఏమిటంటే ఒకే విమాన శిఖరం కింద గర్భగుడిలో రెండు మూల విరాట్ విగ్రహాలు పక్కపక్కనే దర్శనమిస్తాయి. అర్ధ విగ్రహం ద్వారకా మహర్షి స్వామివారి పాదసేవను కోరగా స్వామివారు కేవలం నడుము పైభాగం మాత్రమే కనిపించేలా ఇక్కడ వెలిశారు. పాదాలు భూమిలోనే ఉండిపోయాయి. ఈ స్వయంభూ విగ్రహాన్ని పూజిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. సంపూర్ణ విగ్రహం స్వామివారి పాదాలను కూడా పూజించే భాగ్యం భక్తులకు కలగాలనే ఉద్దేశంతో తర్వాతి కాలంలో శ్రీ రామానుజాచార్యులు వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం స్వయంభూ విగ్రహం వెనుక ఒక సంపూర్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహం ధర్మ, అర్థ, కామ, పురుషార్థాలను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. దక్షిణముఖంగా ఉన్న స్వామివారు. సాధారణంగా వైష్ణవ ఆలయాల్లో స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు. కానీ ఇక్కడ ద్వారకా మహర్షి ఉత్తరం వైపు తిరిగి తపస్సు చేయడం వల్ల ఆయనకు ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా దక్షిణ వైపు చూస్తూ కొలువై ఉన్నారు. ఇలాంటి విగ్రహం చాలా అరుదు. అభిషేకం లేని ఆలయం. ద్వారకా తిరుమల దేవాలయంలో మూల విరాటుకు అభిషేకం చెయ్యరు. ఎందుకంటే స్వామివారి విగ్రహం కింద ఇప్పటికీ చీమల పుట్ట ఉంది. అభిషేక జలాలు పుట్టలోకి వెళ్తే అక్కడ ఉండే జీవులకు హాని జరుగుతుందనే ఉద్దేశంతో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం ఇక్కడ అభిషేకాలను నిషేధించారు. కేవలం శ్రీవారి పాదముద్రలకు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఆలయం మెట్లు ఎక్కే ప్రారంభంలో పాదుకా మండపం ఉంటుంది. భక్తులు మొదట ఆ పాదాలకు నమస్కరించేనే పైకి వెళ్తారు. ఏడాదికి 2 సార్లు కళ్యాణ ఉత్సవాలు. ఈ క్షేత్రంలో సంవత్సరానికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు, కళ్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వైశాఖ మాసంలో స్వయంభూ విగ్రహం వెలిసిన సందర్భాన్ని పురస్కరించుకొని వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు కళ్యాణం జరుగుతుంది. అశ్వయుజ మాసంలో సంపూర్ణ ప్రతిష్ఠిత